నమస్తే. మనతోని ప్రియా చౌదరి గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం నమస్తే. ఎలా చూస్తా ఉన్నారు? ఈ ఘటనలో అరెస్ట్ కూడా చేస్తా ఉన్నారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే బోనాల పండుగ అంటే భద్రత పెట్టి మరి జరిపిస్తారు. కానీ ఇక్కడ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అంటే వాళ్ళ తప్పు ఏంటనేది వాళ్ళకి అర్థమైంది కదండి. వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవడానికి, తప్పుని మాఫీ చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా దౌర్జన్యం అంటారు దీన్ని. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, వందల సంవత్సరాలు కూడా దౌర్జన్యంతో అణిచివేసినటువంటి భారత జాతి చివరికి తరిమి తరిమి ఉరికిచ్చి ఎలా కొట్టిందో, విప్లవకారులు ఎలా వచ్చారో, ప్రాణాలు సైతం ఉరి కొయ్యలకి సైతం వేలాడి మరి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది, భారతీయులకు ఉంది. అందుకని ఇవాళ ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వాలు అరెస్టులు చేసి లోపల పడేస్తేనో, అరెస్టులు చేస్తేనో ఉద్యమాలు ఆగుతాయని మాత్రం అనుకోకండి. ఈ చరిత్ర ఇవాళ నువ్వు ఉద్యమాన్ని ఆపుతామేమో కానీ ఓటు హక్కును మాత్రం ఆపలేవు, ఓటును మాత్రం ఆపలేవు. ఓటుతో ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇక్కడున్న పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ చేసే సందర్భంలో కొంతమంది మాటలు కూడా జారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తున్నా వీటిని? ఎలా చూస్తామండి? ఎలా చూస్తారు? విఘ్నత లేనటువంటి సంస్కారం ఉంది ఇవాళ ప్రభుత్వాలు అలాగే తగలండి, మీడియా అలాగే తగలడింది, ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే ఉన్నారు. ఇవాళ నాయకులు కూడా వాళ్ళ భాష ఎలా ఉందండి? నాయకుల భాష ఎలా ఉంటే మిగిలిన వాళ్ళ భాష ఎలా ఉంటుందండి? కాబట్టి యథా రాజా తదా అధికారి అలా ఏడుస్తుంది వాళ్ళ ఇది. అంటే ఇవాళ ఒకటే మాట మాట్లాడుతున్నారు. మీరు అడిగారు కదా ఉన్నతాధికారులు ఈ విధంగా మాటలు తూలుతున్నారు అని చెప్పేసి. ఇదే ప్లేస్ లో, మొన్న నేను ఉన్నటువంటి ప్లేస్ లో, ఇక్కడ ఎవరైనా ముస్లిం మహిళ గనక వచ్చి ఉన్నట్టయితే నిలబడి అదే ప్రశ్న ఏసీపీని ప్రశ్నిస్తే, ఒక క్రిస్టియన్ మహిళ ఏసీపీని ప్రశ్నిస్తే ఆ మాటలు మాట్లాడేవాడా? ఎందుకు మాట్లాడినాడు వాడు? ఎందుకు మాట్లాడంటే చులకన. హిందూ స్త్రీ అంటే చులకన, సనాతన ధర్మం అంటే చులకన. కాబట్టి ఎవడేం మాట్లాడు కదా, వీని ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా అనుకోవచ్చు అన్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక్క పిలుపుతోటి ఇవాళ ఎంత మంది తరలి వచ్చారు. ఒక్క గొంతుక విప్పితే ఎన్ని వేల గొంతుకలు వచ్చినాయో. మొన్నటి నుంచి కొన్ని వందల ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నా. మేడం మీరు చెప్పండి, మేము ఎక్కడున్నా వస్తాం. నాట్ ఓన్లీ ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, అక్కడి నుంచి కూడా మన వాళ్ళందరూ సనాతన ధర్మం కాపాడడానికి మేము కూడా వస్తాం. మేడం దయచేసి మీరు చెప్పండి అని మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితిని ప్రభుత్వాలు తెచ్చుకోవద్దని నేను చెప్తున్నాను. ఎండోమెంట్ శాఖ మంత్రి వాళ్ళు కొండా సురేఖ గారు ఉన్నారు. దీనిపైన ఇలాంటి ఘటన జరిగినప్పుడు కూడా ఆమె స్పందించట్లేదు. అసలు ఎండోమెంట్ శాఖ ఉందా లేదా అన్నట్టుగా తెలంగాణలో కనబడతా ఉంది. ఏం చెప్తారు మీరు? అంటే ఆవిడ సంచలనాల కోసం బయటకు వస్తారు కాబట్టి సంచలనం వచ్చినప్పుడు బయటకు వస్తారు. ఏ హీరోయిన్ మీదైనా కామెంట్ చేయడానికి, ఎవరి మీదైనా సరే దాన్ని ఏమంటారు, ఆ భాష మాట్లాడడానికి మాత్రమే ఆవిడ బయటకు వస్తారేమో. దయచేసి ఆవిడకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మహిళగా పసుపు కుంకుమలు పెట్టుకునేటటువంటి ఆడదానిగా పసుపు కుంకుమలు ఇచ్చి నువ్వు కొలిచేటటువంటి దేవతా స్వరూపం ఇక్కడ. ఆవిడ కూడా ఆలోచిస్తే ఆవిడకి బాగుంటుంది. ఇంకోటి ఫైనల్ గా మొన్న ఒక మహిళ ఏడుస్తున్న సందర్భం కూడా చూస్తాము. యావత్ తెలంగాణ కాదు భారతదేశాన్ని కూడా కొంత ఎమోషనల్ అయ్యే మూమెంట్. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏం పట్టట్లేదు అంటారా? అవునండి, మనం ఎన్నుకున్న ప్రభుత్వం అలా ఉంది కదా.